సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. పాకిస్తాన్ ప్లేయర్లకి ఐపీఎల్లో ఎంట్రీ లేదన్న బాధలో ఉన్నారో లేక ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం గ్రౌండ్ లో చూపిస్తా ఉన్నారో తెలియదు, కానీ పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రీద్ ఆస్ట్రేలియా గడ్డపై అడ్డంగా బుక్ అయిపోయాడు. బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతూ తన మొదటి మ్యాచ్ లోనే ఓవర్ యాక్షన్ చేసి అంపైర్ల చేతిలో పనిష్మెంట్ తీసుకున్నాడు. బౌలింగ్ వేయాల్సింది పోయి బ్యాటర్ల తలలు పగలగొట్టేలా బంతులు వేసి మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటకు పంపించేశారు. అసలు ఈ డెబ్యూ మ్యాచ్ లో ఏం జరిగింది? ఐపీఎల్ మిస్ అయిన కోపంలో ఉన్నారా? విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో జరిగే బీబీఎల్లో షాహీన్ అఫ్రీద్ బ్రిస్బేన్ హీట్ టీం తరపున డెబ్యూ చేశాడు. మెల్బోర్న్ రెనిగేట్స్ లో జరిగిన మ్యాచ్ లో మనోడు బౌలింగ్ మర్చిపోయి బేస్ బాల్ విసిరేసినట్లు విసిరాడు. 18 ఓవర్లోనే అన్ని రన్లు ఇచ్చేశాడు ఆల్మోస్ట్. అంటే ఫుల్ టాస్లు, వైడ్లు ఇవన్నీ కూడా వేసుకుంటూ నడుము కంటే ఎత్తులో బంతులు విసిరాడు. రూల్స్ ప్రకారం ఒక ఇన్నింగ్స్ లో 2 ప్రమాదకరమైన బంతులు వేస్తే బౌలర్ ని సస్పెండ్ చేస్తారు. అంపైర్లు వెంటనే కలగజేసుకుని, బాబు నువ్వు బౌలింగ్ నుంచి తప్పుకో, వేసింది చాలు, ఇంకా పక్కకెళ్ళి ఆడుకో అని క్లియర్ గా చెప్తారు. ఆ ఓవర్ పూర్తి కాకుండానే అఫ్రీద్ ని బౌలింగ్ నుంచి తప్పించారు. పాపం మనోడు దిగులు ముఖం పెట్టుకొని క్యాప్ ని అంపైర్ కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ అసలు పంచ్ ఏంటంటే, పాకిస్తాన్ ప్లేయర్లకి ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ లేదు. సరే, కనీసం ఆస్ట్రేలియా వాళ్ళు పిలిచి బీబీఎల్ లో ఛాన్స్ ఇస్తే అక్కడ బుద్ధిగా ఆడుకోవచ్చు కదా. అక్కడ కూడా ఇలానే బౌన్సర్ బాల్స్ వేసి బ్యాటర్ ప్రాణాల మీదకు తెస్తే ఎలా? డెబ్యూ మ్యాచ్ లోనే ఇలా సస్పెండ్ అవ్వడం అంటే మామూలు పరువు తక్కువ కాదు. మొత్తం 2.4 ఓవర్లు వేసిన అఫ్రీద్ ఏకంగా 43 పరుగులు ఇచ్చేశాడు. వికెట్ 0, ఎకానమీ రేటు ఏకంగా 16.10 అంటే అది చాలక ఫ్రీగా నో బాల్స్, వైడ్స్ కూడా. ఫైనల్ గా షాహీన్ అఫ్రీద్ ఎంట్రీ గ్రౌండ్ గా ఉంటుందనుకుంటే ఇలా కమెడియన్ గా ముగిసింది. తనతో పాటు ఆడిన మరో పాక్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా సేమ్ ఇలానే. అతను కూడా కేవలం 4 రన్స్ కొట్టి ఫెయిల్ అయ్యాడు. మొత్తానికి ఐపీఎల్లో ఛాన్స్ లేకపోయినా ఉన్న చోట కూడా ఇలాంటి ప్రదర్శనలు ఇస్తుంటే పాక్ ప్లేయర్లు పరిస్థితి చూసి జాలిపడాలో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ఓవర్ యాక్షన్ బౌలింగ్ పై మీ కామెంట్ ఏంటో కింద చెప్పండి. మరిన్ని క్రికెట్ పంచుల కోసం ఇట్స్ యూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.